మన దేశంలో భక్తులు ఎక్కువ, దేవుడు అంటే భక్తి ఎక్కువ. అందుకే వీధికి ఒక గుడి దర్శనమిస్తుంది. అంతేకాదు, ఆంజనేయ స్వామికి భక్తులు ఎక్కువగా ఉంటారు. ఆయనను భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల భక్తులకు ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కష్టాలను గట్టెక్కిస్తాడని నమ్మకం. హనుమంతునికి ఇష్టమైన వాటిలో తమలపాకులు అలాగే సింధూరం కూడా ఒకటి. హనుమాన్ని పూజించేందుకు సింధూరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కేసరి రంగులో ఉండే సింధూరం సమర్పించడం ద్వారా సకల కోరికలు నెరవేరుతాయి. సింధూరంతో హనుమంతుని ఆరాధించిన వారికి తప్పక ప్రతిఫలం దక్కుతుంది. సింధూరంతో చేసిన హనుమాన్ పూజ ఆయనను ప్రసన్నుడను చేస్తుంది. ఇలా సింధూరానికి హనుమంతుడికి విడదీయలేని సంబంధం ఉంది. సింధూర ధారణతో హనుమంతుడు కరుణించడంతో కోరిన కోరికలు తీరుస్తాడు. ముఖ్యంగా మంగళవారం రోజు ఆంజనేయునికి సింధూర పూజ చేస్తే ఇంట్లోకి సౌభాగ్యం వస్తుంది, సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. అందుకే చాలామంది భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లంకకు సీతాదేవిని చూడడానికి వెళ్ళినప్పుడు హనుమంతుడు సీతాదేవి సింధూరం ధరించడం చూసి సింధూరం గురించి అడుగుతాడు. అప్పుడు ఆమె శ్రీరామచంద్రుడు దీర్ఘాయువు కోసం తాను ఈ సింధూరాన్ని తన నుదుటను ధరిస్తానని, అంతేకాదు ఇది ఆయనకు చాలా ఇష్టమని, దీన్ని ధరించిన తన ముఖాన్ని చూసిన శ్రీరాముడి ముఖంలో ప్రసన్నతను తాను గమనించగలుగుతానని, అందుకే ఆయనకు నచ్చే విధంగా ఉండేందుకు గాను తాను సింధూరాన్ని ప్రతినిత్యం ధరిస్తానని సమాధానం చెప్పిందట. కాస్త సింధూరం రాముడికి దీర్ఘాయువునిస్తే తాను తనువంతా సింధూరం ధరిస్తే రాముడికి మృత్యువే ఉండదని భావించి అప్పటి నుంచి ఆయన ఒళ్ళంతా సింధూరం పూసుకుంటాడని చరిత్ర చెబుతుంది. అలాంటి ఆంజనేయ స్వామి సింధూరాన్ని మనం ధరిస్తే ఎవరింట్లో అయితే నిత్యం కలహాలు పెరుగుతుంటాయో అటువంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. ఎవరింట్లో అయితే భీతి భయం వెంటాడుతుంటాయో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం తొలగిపోతుంది. ఎవరి ఇంట్లో అయితే భార్యాభర్తలు పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం సంతోషం ప్రశాంతత లభిస్తుంది. చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం భీతి రోగబాధలు ఏమీ దరిచేరవు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకుంటే వారికి పిల్లలు కలుగుతారు. విద్యార్థులు విద్యార్థినులు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరాన్ని పెట్టుకుంటే పరీక్షా సమయంలో చదివిన విషయాలన్నింటినీ మర్చిపోకుండా ఉంటారు. లో బీపీ ఉన్నవారు, రక్తహీనత సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నుదిటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది. గ్రహబాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది. ఇంట్లో ఆంజనేయ స్వామికి గంధాన్ని పూయదలిచిన వారు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరీటానికి పెట్టాలి. తర్వాత అంతా గంధం పూసుకుంటూ వచ్చి చివరగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచినవన్నీ నెరవేరుతాయి.